హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్స్లో ఒకటైన అరికెలతో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసిన మిల్లెట్ రెసిపీని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇక్కడ నేను ముందుగా 1 కప్పు వరకు అరికెలు తీసుకున్నాను. కదా, 1 కప్పు అరికెలకు వచ్చేసి 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా తీసుకోవచ్చు. ఇలా రెండింటిని కూడా నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నిండా నీళ్లు పోసి కనీసం ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే రాత్రంతా అయినా నానబెట్టుకోవచ్చు. టైం లేదు అనుకుంటే కనీసం 4-5 గంటల పాటైనా నానబెట్టిన తర్వాత మాత్రమే ఈ మిల్లెట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. అరికెలనే కాదండి, ఏ మిల్లెట్స్తో రెసిపీ చేసినా కానీ ఖచ్చితంగా నానబెట్టిన తర్వాత మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టి ఒక 6 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా నానటం వల్ల అరికెలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. అరికెలనే కాదు, ఏ మిల్లెట్స్తో రెసిపీ చేసినా కానీ ఖచ్చితంగా నానబెట్టిన తర్వాత మాత్రమే తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నానిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇక్కడ నేను మట్టి పాత్రను పెట్టేశాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో పాటు కాస్త నూనెను కూడా వేస్తున్నాను. తగినంత నెయ్యి నూనెను వేసిన తర్వాత ఓల్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. కొంచెం స్పైసెస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే కొత్తిమీరను వేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపి చక్కగా వేగనివ్వాలి. కిచిడీని ఇలా నెయ్యి వేసి ప్రిపేర్ చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. అలాగే నెయ్యితో పాటు కొన్ని మసాలా దినుసులు వేసి ఈ కిచిడీ ప్రిపేర్ చేసాము అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా గనుక ప్రిపేర్ చేస్తే. ఇక్కడ చూడండి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇలా వేసేసి అంతా కూడా ఇలా కలిపి మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని కాస్త మగ్గించాలి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాము అంటే సరిపోతుంది. ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత కొన్ని పచ్చి బఠానీ వేశాను. ఇవి ఫ్రోజన్ బఠానీ కాబట్టి లాస్ట్లో వేశాను. ఇలా వేసేసి అంతా కూడా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు అరికెలు తీసుకున్నాను, 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదా. 1 కప్పు ఏ మిల్లెట్స్ తీసుకున్నా కప్పుకి 2 కప్పుల చొప్పున నీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ నేను పప్పుని అలాగే అరికెల్ని కలిపి కప్పున్నర తీసుకున్నాను కదా, 3 కప్పుల వరకు నీళ్లు తీసుకున్నాను. 3 కప్పులు నీళ్లు వేసేసి రుచికి తగినంత ఉప్పు వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఈ నీళ్ళని తెరలకు ఆగనివ్వాలి. ఎసరు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యంని వేస్తున్నాను. ఇలా పప్పు బియ్యం వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లో కూడా చేయొచ్చు. కుక్కర్లో చేస్తే ఇంకా త్వరగా అవుతుంది. కానీ నానబెట్టాం కాబట్టి ఈ కుండలో చేసినా కానీ పెద్ద టైం ఏమీ పట్టదండి. ఇలా వేసిన తర్వాత అంతా కూడా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదా, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాము అంటే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. నీరంతా కూడా ఎగిరిపోకూడదండి. ఎసరు కాస్త ఉన్నప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసాము అంటే అన్నం చక్కగా ఉడుకుతుంది. మరి నీరంతా కూడా ఎగిరిపోయే వరకు ఇలానే ఉంచాము అంటే అన్నం సరిగా ఉడకదు. కాబట్టి కాస్త నీరు ఉన్నప్పుడే లో ఫ్లేమ్లోకి టర్న్ చేయాలి. అప్పుడే అడుగంటకుండా అరికెలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇక్కడ చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలిపి ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా ముందు చూస్తే కాస్త తేమ అనిపిస్తుంది, కానీ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5-6 నిమిషాలు పక్కన పెట్టాము అంటే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, అరికెలతో పాటు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. అసలు డౌటే ఎక్కర్లేదండి. మనం నానబెట్టి ఉడికించాము అంటే చక్కగా ఉడికిపోతాయి. అరికెలతో పాటు పప్పు కూడా బాగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5-6 నిమిషాల పాటు పక్కన పెట్టేసాము అంటే ఈ అన్నం పొడి పొడిగా తయారవుతుంది. ఇక్కడ నేను కాస్త కలర్ఫుల్గా పిల్లల కోసం ఇలా సర్వ్ చేస్తున్నాను. ఎలా తీసుకున్నా కానీ రుచి బాగుంటుంది. కానీ పిల్లలు కొంచెం
ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చాము అంటే ఇష్టంగా తింటారని చెప్పేసి ఒక బౌల్లోకి వేసి అదిమేసి ఉల్టా తిప్పి గిన్నెలో పెట్టి ఇచ్చాము అంటే ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను ఈ అరికెల అన్నంలోకి సాంబార్ని వేసుకొని తింటున్నాను. పప్పు, సాంబార్, నాన్ వెజ్ కర్రీ ఎలా తీసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు వేశాను కదా, అందుకని చెప్పేసి సాంబార్తో తింటున్నాను. చూశారు కదండి, చాలా సింపుల్గా ఎలాంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్స్ని మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. పెద్దవాళ్ళనే కాదు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళే కాదు, చిన్న పిల్లలున్న వాళ్ళకు కూడా ఒక పూట అలవాటు చేస్తే హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ డైలీ తినలేము అనుకుంటే కనీసం వారంలో అప్పుడప్పుడు చేసినా కానీ హెల్త్కి చాలా మంచిది. ఇలా నెయ్యి వేసి మసాలా దినుసులు వేసి చేసాము అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్స్లో ఒకటైన అరికెల అన్నం ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.